అందరికీ జై భీమ్. నేను మీ రవికుమార్ కంకిపాటి. విషయం ఏంటంటే మిత్రులారా, ఎన్నో విషయాల్లో మనం ముందుకు వచ్చినా కానీ ఇంకా ఈ లోతట్టు కులాలు ఇంకా లోతులోనే ఉన్నాయని చెప్పేసి చెప్పాల్సిందే. చట్టాల మీద అవగాహన కానీ, తర్వాత సమాజం మీద అవగాహన కానీ, ఇలాగా ఎన్నో విషయాలు, కుటుంబ పరిస్థితుల విషయాల్లో కానీ, విధి విధానం విషయాల్లో చాలామంది, కొంతమంది తెలిసినా కానీ ఇంకా చాలామంది వెనకబడి ఉన్నారు ఇందులో. ఈ విషయాల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఉపయోగించుకోవాల్సిన విషయాలను ఉపయోగించుకోకుండా ఆర్థికంగా వెనకబడిపోతూ, అలాగే 10 రూపాయల నుంచి 20 రూపాయలు అమ్మవలసిన వస్తువుని 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా అమ్మే వ్యాపారి దగ్గర మోసపోతూ ఉన్నది ఈ లోతట్టు కులాల వారే. ఎన్నో విషయాల మీద అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వమే, అంటే ఎవరన్నా సామాజిక విషయాలు చెప్పేవాళ్ళని ఎవరో ఒకళ్ళని, ఒక 2-3 పంచాయతీలకు ఒక వ్యక్తినన్నా సరే పెట్టినా కానీ ఈ లోతట్టు వర్గాలకి చట్టాల గురించి, తర్వాత ప్రభుత్వం అందించే పథకాల గురించి, తర్వాత వైద్య విద్య విషయాల గురించి, తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఉంది. అందుకని అది ఎలా ఉపయోగించుకోవాలనేది ఎవరికి తెలియదు. ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆ ఇంటికి కాలనీకి డబ్బులు రాక, ఎవరిని అడగాలో తెలియక, ఆ వర్క్ ఇన్స్పెక్టర్ ఏఈ నుంచి, హౌసింగ్ ఏఈ కాడి నుంచి, ఎంఆర్ఓ కాడి నుంచి, విఆర్ఓ కాడి నుంచి చేయవలసిన పనులు వాళ్ళు చేయరు. ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ విషయాల్లో చాలా లేట్ చేస్తున్నారు. ఎందుకని చాలామందికి పడవలసిన డబ్బులు పడక అప్పులు చేసి, లేదంటే కనుక ప్రైవేట్ ఫైనాన్స్లో, 5 స్టార్ ఫైనాన్స్, మహేంద్ర ఫైనాన్స్, ఇటువంటి ఫైనాన్స్లో ఫైనాన్స్ డబ్బులు తెచ్చుకుని అలా ఆ ఇల్లుని పూర్తి చేసుకుని మళ్ళీ 5 లక్షలు తెచ్చి దానికి 10 లక్షల రూపాయలలో వడ్డీ డబలేసి వాళ్ళు వసూలు చేసుకుంటే వీళ్ళ వాయిదా వచ్చి 10,000, 15,000 వాయిదా కట్టలేక నాన్న ఇబ్బందులు పడుతూ చాలా దారుణమైన పరిస్థితులకి ఈ రోజున ఈ ఎస్సీ కులస్తులు, ఈ దళిత కులస్తులు, ఈ ఎస్టీ కులస్తులు, ఈ బీసీ కులస్తులు చాలామంది వచ్చేశారు. వీటి మీద అవగాహన కల్పించాల్సిన పరిస్థితి మరి ప్రభుత్వం వారికి ఉంది ఎంతైనా. ఎందుకంటే చాలా విషయాల్లో ఏమీ తెలియకుండా పల్లెటూరులో చాలామంది ఉన్నారు. ఎవరికన్నా ఏదన్నా విషయం ఒకవేళ తెలిసినా అది పక్క వాళ్ళకి చెప్పి మనం ఇలా ముందుకెళ్ళొచ్చని చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. అందు గురించి ఏంటంటే కనుక ఏ సమస్య వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా పని చేయించుకోవాలి, పోలీస్ శాఖ నుంచి, విఆర్ఓ శాఖ నుంచి, ఎంఆర్ఓ శాఖ నుంచి, తర్వాత అలాగే పంచాయతీ శాఖ నుంచి, ఇలాగ అన్ని శాఖల నుంచి కూడా ఎలాగ మనం పని చేయించుకోవాలి, ఆరోగ్యానికి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, ఆరోగ్యశ్రీ అనేది ఎలా వర్తిస్తుంది, ఇలాంటివన్నీ కూడా మరి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఎందుకని ఏదో సామాజిక వ్యక్తులు అక్కడక్కడ కొంతమంది చెప్తున్నారు. ఎందుకని వాళ్ళు ఎంతవరకు చెప్పగలరు? వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏమీ ఉండదు చెప్పడానికి. వాళ్ళకి ఎవరో ఇస్తారు. ఎందుకని ఏదో సామాజిక బాధ్యత చెప్పడమే కానీ ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వరు కదా. అందు గురించి ఏంటంటే కనుక ఇలాంటి సామాజిక వ్యక్తుల్ని ప్రోత్సహించాలని చెప్పేసి అంటున్నాను. ఎంతో లోతులో ఉన్నాం. ఎందుకని ముఖ్యంగా వీళ్ళకి ప్రభుత్వాన్ని నుంచి వచ్చే విధులు, నిధులు వాడుకోవటం తెలియాలి. తర్వాత ఉదాహరణ చెప్తున్నాను. అందుకని పిల్లోడికి జ్వరం వచ్చింది, పక్కనే ఆర్ఎంపీ డాక్టర్ కానీ, లేకుంటే పక్క ఊరికి వెళ్ళి మెడికల్ షాప్లో డాక్టర్ని కానీ, లేకుంటే ఆర్ఎంపీ డాక్టర్ కానీ, చిన్న క్లినిక్ ఉంటే అక్కడికి కానీ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని అక్కడ 100 నుంచి 500 వరకు ఎంతైనా 1000 రూపాయలు అయినా సరే అక్కడ ఇచ్చి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఈ పల్లెటూరులో ఉన్నటువంటి మా జనాంగానికి ఉంది. అయితే వీళ్ళకి ఆ పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళని అన్నీ కూడా అక్కడ చూస్తారు, తర్వాత మెడిసిన్ ఇస్తారు, అన్నీ చెకప్లు చేస్తారు అని అవగాహన వీళ్ళకి లేదు. ఈ అవగాహన ఎవరు కల్పించాలి? సామాజికంగా అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఎవరు ఉద్యోగాన్ని వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదని నా ఫీలింగ్. అయితే ఎన్నో విషయాల్లో ఈ లోతట్టు వర్గాల వాళ్ళు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు. ఎందుకని పెట్టిన కొట్ట పోయిలో పెట్ట బ్రతుకులే, ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఈ లోపల ఏదో ఇల్లు కట్టాలంటే కనుక ఈ రోజున ఏదో ఫైనాన్స్లో తెచ్చుకుంటున్నారు. ఎందుకని ఆ ఇల్లు కడతాక మళ్ళీ ఆ బాకీలు కడతాక నా నేతలు నడిపి చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకని ఇల్లు కడతాక నిజంగా ఇప్పుడు కేరళ ప్రభుత్వం చూడండి, సిపిఎం 30 లక్షల రూపాయలు కేటాయించింది. అలాగా ఆ ఇల్లు కట్టడానికి అట్లీస్ట్ ఈ రోజున 10 లక్షలు లేకుండా ఇల్లు అవ్వట్లేదు కదా. 10 నుంచి 15 లక్షల దాకా అవుతుంది మీ చిన్న ఇల్లు కట్టాలన్నా. ఇంకా పెద్దగా కట్టుకునే వాళ్ళు అయితే కనుక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా అవుద్ది. కనీసం
మాలాంటి వాళ్ళు ఉంటాకి ఒక 10 లక్షలు లేకుండా 10-12 లక్షలు లేకుండా ఇల్లు అయితే అవ్వట్లే. మరి ప్రభుత్వం ఎటుగా మొన్నదాకానేమో 1,80,000 ఇచ్చారు. ఆ 1,80,000 కూడా ఎవరికి సరిగ్గా ఇవ్వలే. చాలామందికి డబ్బులు పడకుండా ఇల్లు కట్టేసుకున్నారు ఎందుకని. ఇంకా కొంత ఇంకా పెండింగ్లు ఉన్నాయి ఎందుకని. మరి ఎందుకని వాళ్ళకి పడతలేదు. పోనీ ఏదన్నా వచ్చి హౌసింగ్ ఏఈ కానీ పోనీ వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ ఈ హౌసింగ్ సంబంధించి పోనీ ఇలా ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనం అవగాహన కల్పించాలి అని చెప్పేసి, అమ్మ మీకు పలానా విషయంలో మీరు పలానా ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటే మీకు డబ్బులు పడతాయి, మేము అప్లై చేస్తాము, ఇలా పలానా తెచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించి సచివాలయం శాఖ, విఆర్ఓ శాఖ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆ శాఖలో ఎంతమంది ఉన్నారు అసలు. నెల వచ్చేటప్పటికి 10 లక్షలైనా సరే జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి కదా. మరి అంత జీతాలు ఇచ్చి చేస్తున్నటువంటి వాళ్ళు ఇలా ఇప్పుడు జనాంగం కోసమే కదా. ఈ జనాంగానికి ఉపయోగపడినప్పుడు ఆ పోస్టులు వృధాయే కదా. అందు గురించి ఏంటంటే మిత్రులారు గమనించండి, చాలా విషయాలు ఉన్నాయి. నేను ముఖ్యంగా ఏంటంటే కనుక హౌస్ కట్టుకునేవాడికి ఖచ్చితమైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2,50,000 నిర్ణయించింది. అలాగే మన స్టేట్ ప్రభుత్వం వచ్చేసి 1,50,000 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. మరి 4 లక్షలు ఇస్తే కనుక కనీసం అట్లీస్ట్ వీళ్ళకి ఎంతకంత సకాలం కన్నా కొంచెం ఉపయోగపడతాయి. ఇప్పుడు పాతగా ఉన్న వాళ్ళకి చాలామందికి డబ్బులు పడలేదు. ఇంకా ఆవాసలో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆవాసలో వచ్చినటువంటి ఇళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా పూర్తిగా డబ్బులు పడలేదు. ఇల్లు అయితే కట్టేసుకున్నారు, ఇంకా పనులు చేయించుకుంటే డబ్బులు లేక చూస్తున్నారు చాలామంది. ఇదంతా చాలా రాంగ్లో ఉంది. ఈ హౌసింగ్ ఏఈ గారు మొత్తం ఇవన్నీ కూడా పట్టించుకుని ఎవరితో అయితే పని చేయాలో చేయించేలాగా కింద ఉన్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ కాడి నుంచి ఆ హౌసింగ్ డబ్బులు పడేలాగా చూడాలని చెప్పేసి ప్రభుత్వం వారికి మనం చేస్తున్నాం. ఇక్కడ లోపల ఉన్నటువంటి అధికారులు అందరికీ కూడా మనం చేస్తున్నాం. ప్రతి ఊర్లో నీ ఊరైన కదా ఏ ఊరని కనుక్కుని మొత్తం ఓవరాల్గా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎలా ఉంది, తెలంగాణలో కూడా ఉండొచ్చు. మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడుతున్నాను. మరి ఈ విషయాన్ని గమనించండి. చాలా విషయాల్లో మన లోతట్టు వర్గాలకి అవగాహన లేదు, అవగాహన కల్పించాలని చెప్తున్నాం. చాలా విషయాలు అవగాహన కల్పించాలి. ఎందుకని విధి విధానాలు, బ్రతుకుదేరు విధాలు, డెవలప్మెంట్ విషయాల్లో యువత ఎలా ముందుకెళ్ళాలి, తర్వాత ఎలాగా ఉంటే బాగుపడవచ్చు, ఎలా ఉంటే చెడిపోతున్నారు, వీళ్ళకి అవగాహన కల్పించాలి పిల్లల్లో. తర్వాత చట్టాలను ఎలా వాడుకోవాలి, ప్రభుత్వ అధికారులతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్పించరా. వీళ్ళతో పని లేదా జనానికి, ప్రభుత్వానికి ఇది పని లేదా? హక్కుల గురించి చెప్పరా. హక్కుల గురించి ఎక్కడ చెప్తున్నారు? ఎక్కడన్నా ఏదన్నా సామాజిక వ్యక్తులు ఎవరన్నా మా మీటింగ్లో ఏం పెడితే కొంతమంది మహానుభావులు చెప్తూ ఉంటారు ఆ హక్కుల గురించి. ఎంతో లోతులో ఉన్నాం. ఈ లోతులో ఉన్నటువంటి మా జాతిని కొద్దిగా ముందుకు నడిపించేలాగా, పైకి తీసుకెళ్లేలాగా, ఎదగడానికి ఉపయోగపడేలాగా ప్రభుత్వమే చర్య తీసుకుని కొంతమందిని కనీసం మండలం తరపు నుంచి కనీసం ఒక 4-5 పెట్టినా కానీ, 4 ఊళ్ళకి ఒక వ్యక్తిని పెట్టుకున్నా కానీ అట్లీస్ట్ కవర్ చేసుకుంటాడు. యువతని ప్రోత్సహించడానికి అన్ని విద్య ఉద్యోగ విషయాల్లో ఎలా ముందుకెళ్ళాలని చెప్పేసి మా జాతిని మేము కమ్యూనిటీ చేసుకోవడానికి, ముందుకు పంపించుకోవడానికి ప్రభుత్వం వారు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనం చేస్తూ అందరికీ జై దళిత హక్కుల పోరాట సమితి ప్రశ్నించే గొంతు మీ రవికుమార్.